డెకాయిట్ నుంచి అల్టిమేట్ డ్యాన్స్ నంబర్ 'చిచ్చుబుడ్డి' సాంగ్ రిలీజ్ అయింది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్తో అలరిస్తున్న అడవిశేషు ఏప్రిల్ 10న థియేటర్లోకి రాబోతున్న పాన్ ఇండియా యాక్షన్, రొమాంటిక్ అండ్ థ్రిల్లర్ 'డెకాయిట్' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో శేషు తొలిసారిగా మాస్ అండ్ రగడ్ పాత్రలో కనిపించనున్నారు. ప్రోమోలు ఫస్ట్ సింగిల్ 'రూబారు' అండ్ 'రగడ్' ది హీరోని ప్రజెంట్ చేశాయి. ఈ రోజు మేకర్స్ సినిమా సెకండ్ సింగిల్ని 'చిచ్చుబుడ్డి' విడుదల చేశారు. ఇది శేషు క్యారెక్టర్ని సరికొత్త కోణాన్ని చూపిస్తుంది. 'చిచ్చుబుడ్డి' పాట సినిమా మూడ్ను పూర్తిగా మార్చేస్తుంది. ఇందులో అడవిశేషు తొలిసారిగా తెరపై డాన్స్ చేస్తూ హై ఎనర్జీ అవతార్లో అదరగొట్టారు. సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియా ఫోక్ బీట్లతో కూడిన అండ్ పార్టీ జానర్ పాట కంపోజ్ చేశారు. భాస్కరపట్ల రవికుమార్ విజువల్ ఎక్స్పీరియన్స్ని మాత్రం సరిపోయే సరదా ఆట పట్టించే సాహిత్యం మాత్రం వేరే లెవెల్లో ఉంది. జోనితా గాంధీ తన ఎనర్జెటిక్ వోకల్స్తో ఈ పాటను పవర్ యాడ్ చేశారని చెప్పొచ్చు. తన గ్లామరస్ డ్యాన్స్తో తెరపై కూడా మెరిచారు. అండ్ భోజ్పురి స్టార్ పవన్ సింగ్ ప్రత్యేక పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుని మాస్ వైబ్ని నింపారు. భారీ జనాలతో కూడిన సెట్లతో కళ్ళు చెదిరే కొరియోగ్రఫీతో చిత్రీకరించిన ఈ చిచ్చుబుడ్డి ఒక వేడుకలా అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా సునీల్ నారాయణ్ సహా నిర్మాతగా వివరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణ 'డెకాయిట్' చిత్రంలో శేషు సరసన మృణాల్ ఠాగూర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతుండగా ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీగా అందిస్తున్నారు. జ్ఞాని నేపథ్య సంగీతం అందిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్. అదేవిధంగా మామూలుగా లేదు, బ్యూటిఫుల్ సింగర్తో స్పెషల్ ఐటమ్ సాంగ్ 'డెకాయిట్' కోసం అడవిశేషు చేసే డ్యాన్స్ మామూలుగా లేదు, వేరే లెవెల్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఏప్రిల్ 10న 'డెకాయిట్' మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా స్పెషల్ సాంగ్ ఈ పాటతో బ్యూటిఫుల్ సింగర్ కలిసి స్టెప్స్ వేయించారు ఈ సాంగ్లో. అదేవిధంగా అడవిశేషు చేస్తున్న చిత్రాల గురించి అందరికీ తెలిసిందే. సస్పెన్స్, స్పై, థ్రిల్లర్ చిత్రాలకు అడవిశేషు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పాలి. తెలుగులో ఉన్న ఆ స్పేస్ను అడవిశేషు భర్తీ చేస్తున్నాడు. అయితే అడవిశేషు నుంచి మాస్ మసాలా కమర్షియల్ మూవీ అంటూ రాలేదు. అసలు కమర్షియల్ అంశాల జోలికి కూడా అడవిశేషు ఈ మధ్య పోవడం లేదు. కెరీర్ స్టార్టింగ్లో విలన్గా చేసి కిస్ మూవీతో దెబ్బతిన్న అడవిశేషు ఆ తర్వాత రూట్ మార్చుకున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ అంటూ ఇలా వరుసగా విజయాన్ని అందుకున్నా వచ్చాడు. అయితే మేజర్ తర్వాత అడవిశేషు నుంచి మళ్ళీ ఇంతవరకు ఒక సినిమా కూడా రాలేదు. గత 3 ఏళ్లుగా 'డెకాయిట్' చుట్టూనే అడవిశేషు తిరుగుతున్నాడు. ఇది కాకుండా గూఢచారి 2లో లైన్లో ఉంది. అయితే ఈ 'డెకాయిట్' విషయంలో ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఏర్పడ్డాయి. హీరోయిన్ మార్పు వల్ల కూడా సినిమా చాలా ఆలస్యమైంది. ఇంకా ఇప్పుడు ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న విడుదల తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్ కూడా పెంచేశారు. ఇప్పటి వరకు వదిలిన గ్లిమ్స్, టీజర్ అన్నీ కూడా 'డెకాయిట్' మీద అంచనాలు పెంచేసింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంది మూవీ. అయితే తాజాగా ఈ మూవీలో ఒక మాస్ నంబర్ను సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. 'చిచ్చుబుడ్డి' అంటూ సాగే ఈ పాట సంబంధించిన సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటను రిలీజ్ చేసి పాటలో జోనితా గాంధీతో కలిసి అడవిశేషు స్టెప్పులు మాత్రం వేరే లెవెల్లో వేయడం జరిగింది. మామూలుగా లేదు స్టెప్స్. ఇందులో సాంగ్ మొత్తం వేరే లెవెల్ ఆఫ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇందులో 'డెకాయిట్' నుంచి అల్టిమేట్ డ్యాన్స్ అని చెప్పొచ్చు. 'చిచ్చుబుడ్డి' మాత్రం స్టెప్పులతో ఇరగదీశారు శేషు గారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్తో అలరిస్తున్న అడవిశేషు మాత్రం 'డెకాయిట్' చిత్రంతో బిజీగా ఉన్నారు. అండ్ భారీ అంచనాల మధ్య ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది కాబట్టి పాన్ ఇండియా యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రం రిలీజ్కు సమయం దగ్గర పడుతున్నతో క్రమంలో వరుసగా అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్నారు చిత్రబృందం. ఇందులో భాగంగానే ఈరోజు రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ మాత్రం ఒక రగడ్ హీరోని ప్రజెంట్ చేసి ఈ సాంగ్లో మాత్రం వేరే లెవెల్లో ఉంది. అండ్ 'చిచ్చుబుడ్డిని' విడుదల చేసి అది శేషు క్యారెక్టర్ని సరికొత్త కోణాన్ని చూపిస్తుంది. 'చిచ్చుబుడ్డి' పాట సినిమా మూడును పూర్తిగా మార్చేసి అందులో అడవిశేషు తొలిసారిగా ఒక మాస్ డ్యాన్స్ చేస్తున్నాడు. అండ్ అదేవిధంగా డ్యాన్స్ మాత్రం హై ఎనర్జీతోటి అవతార్లో అదరగొట్టారు. సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియా ఫోక్స్ బీట్స్లతో కూడిన పార్టీ జానర్ని పాట కంపోజ్ చేసి సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. భారీ అదేవిధంగా కళ్ళు చెదిరే కొరియోగ్రఫీతో మాత్రం ఇందులో 'చిచ్చుబుడ్డి' ప్రజెంట్ చేసిన వైరల్ మాత్రం ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. సాంగ్ మాత్రం చాలా బాగున్నది. చూసే వాళ్ళకి ఎంత మసాలా కావాలంటే అంత మసాలా ఇందులో చూపించడం జరిగింది. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. మొన్నటి దాకా తోపు సింగర్, ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామరస్, బీభత్సం. అండ్ మొన్నటి వరకు ఆమె ఫేమస్ సింగర్. అయితే అలాగే అందంతో హీరోయిన్లకు మించిపోయిన ముద్దుగుమ్మ అనిరుద్ధితో పాటు పాటలు పాడిన ఈ గ్లామరస్ సింగర్ ఇప్పుడు స్పెషల్ సాంగ్తో నటించింది. అడవిశేషు హీరోగా నటిస్తున్న 'డెకాయిట్' కోసం తొలిసారి కాలు కదిపింది. 'చిచ్చుబుడ్డి' అంటూ సాగే ఈ పాటకి లెక్క ప్రకారం చేయడం జరిగింది. మామూలుగా లేదు, ఒక రేంజ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పొచ్చు.
అండ్ దాంతోపాటు అడివిశేషు శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటించిన భారీ యాక్షన్ రికార్డ్ అప్పుడు వచ్చింది. కానీ అనివార్య కారణం వల్ల శృతి హాసన్ని తీసేసి డెకైట్ మన మృణాల్ ఠాకర్ని తీసుకోవడం జరిగింది. అండ్ తాజాగా సినిమా సంబంధించిన అన్ని ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. పాటలు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. అండ్ ఆమె మరెవరో కాదు, జోనితా గాంధీ. ఇప్పటివరకు ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో తన మధురమైన గొంతుతో దక్షిణాది ఉత్తరాది ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది. ముఖ్యంగా అరబిక్ కుత్తు, పుష్పలో, మల్లేశ్వరి వంటి సూపర్ హిట్ పాటలతో ఆమె పాపులర్ అయిన విషయం మనకు తెలిసిందే. సో దాంతోపాటు ఇప్పుడు ఆమె ఒక పాట సింగర్గా కాకుండా డాన్సర్గా కూడా ఇప్పుడు ఇందులో ఫోక్ సాంగ్ అండ్ ఒక ఐటమ్ సాంగ్లో ఇందులో నటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె తనతో డ్యాన్స్ టాలెంట్ని కూడా చూపించింది. డెకాయిడ్ మూవీలో రాబోయే ఈ మూవీలో నటించబోతుంది. అదేవిధంగా ఈ సాంగ్లో జోనితా స్టెప్పులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. అండ్ ఈ సినిమా ఒక రాస్టింగ్ యాక్టింగ్ డ్రామా కాబట్టి డెఫినెట్గా మూవీ వేరే లెవెల్లో ఉండబోతుంది. సాంగ్ చాలా బాగుంది. మీరు కూడా చూసిన తర్వాత డెఫినెట్గా నచ్చింది అనుకుంటారు. అండ్ అదేవిధంగా ఇందులో మెయిన్గా చెప్పాలంటే తాను పాట మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నది. ఎక్కడ కూడా ఒక సాంగ్ని ఇలా ఒక ప్రజెంటేషన్ మొత్తం సూపర్ అని చెప్పొచ్చు. సాధారణంగా సినిమాలో స్టార్ హీరోలు లేదా స్పెషల్ సాంగ్ ఆర్టిస్టులు ప్రత్యేక గీతాలు నటిస్తుంటారు. కానీ ఒక పాపులర్ సింగర్ ఇలాంటి సాంగ్ నటించడం విశేషం అని చెప్పొచ్చు. సో ఈ సినిమా కథ గామనంలో చాలా కీలకంగా ఉంటుందని, జోనితా గ్లామర్ డాన్స్ ఈ సాంగ్కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అర్థమవుతుంది. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.